ఈ ప్లేస్ చూడంగానే ఎవరికైనా తెలిస్తే మెసేజ్ చేయండి. చూడంగానే తెలియదా? వెంకటాయపాలెం అడవులు ఇవి. బ్రిటిష్ వాళ్ళు వెనకట్లో తీసినటువంటి బావిళ్ళు అక్కడక్కడ ఒక కాలవల్లా కనబడుతున్నాయి. ఆ కాలవల్లోంచి బయటకు వచ్చినటువంటి మట్టిలో మనం చిన్న చిన్న స్టోన్స్ అయితే దొరికాయి. వాటిని చూస్తున్నాం. వెంకటాయపాలెం అడవులు ఇవి. ఇవైతే డైమండ్స్ అయితే కావు. బ్రిటిష్ వాళ్ళు తవ్విన బావిలు దగ్గర ఎవరికో ఒకరికి దొరికిందనే ఒక విషయాన్ని తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ ఒక 2 ఉన్నాయి చేతిలో, దారిలో వస్తుంటే దొరికాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేరు. ఒక బ్రదర్ అడిగాడు అన్నమాట, కోలూరు వెళ్ళి వీడియో చేయండి అని. దానికోసం వచ్చాను. కొంచెం ముందుకెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ ట్రై చేద్దామనేసి కొంచెం ఇక్కడ కనీసం ఎవరైనా ఉంటారేమనేసి వచ్చారు పైకి. అది కింద లోయ, ఆ లోయ నుంచి పైకి వచ్చాను అనమాట. ఇలా అయితే చాలా దారులు ఉన్నాయి, అటు ఒకటి ఇటు ఒకటి దారి ఉంది. ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేరు ఇక్కడ ప్రస్తుతానికి. వర్షాలు అయితే పడ్డాయి, దొరుకుతుందో లేదో కూడా తెలియదు మనకి. చాలా కష్టం ఫ్రెండ్స్, ఇలాంటి వజ్రాల అన్వేషణ చేసేటప్పుడు తోడు ఉండాలి. ప్రజెంట్ ఎవరన్నా ఒకరు తోడు ఉండాలి, మనిషికి సాయం ఉండాలన్నమాట. అది లేకుంటే ఇలాంటి అడవిల్లో వచ్చి వెతికేటప్పుడు చాలా కష్టపడాలి, చాలా ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యం ఉండో కూడా జంతువులకు ఉండే ధైర్యం మనకు ఉండదు. ఎక్కడ ఏముంటుందో తెలియదు, పురుగు పుట్ట ఏదైనా ఉండొచ్చు. ఇది దట్టమైన అడవి. వెంకటాయపాలెం పొలాల్లో బ్రిటిష్ వాళ్ళు తీసినటువంటి బావి అనేది ఎక్కడుందనేది తెలుసుకోవడం కోసం నేను 4 అడుగులు వేస్తున్నాను అనమాట. ఆ దారిని వెతుకుతూ పైకి ఎక్కేటప్పుడు ఇలాంటి పలుకులు అయితే దొరికాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరైతే ఎప్పుడైనా రావడానికి ప్రయత్నం చేసే పని అయితే తోడుగా ఒక మనిషిని తెచ్చుకోమని చెప్తున్నాను. ఓకేనా? తోడుగా ఎవరైనా ఉంటే మంచిది. ఒక్కళ్ళే నాలాగా సాహసాలు చేయమాకండి. నాకంటే అలవాటు అయిపోయింది. నాకంటూ మనం నమ్ముకొని ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఆలోచించండి, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఏదైనా దొరుకుతుందో లేదో తెలియదు. ఒక్కడనే ఉండటం వల్ల కొంచెం భయంగా ఉంది. వీడియో కెమెరాకి నేను కనబడతాను. ఒక్కడనే ఉన్నాను. మీరైతే ఎప్పుడు ఒక్కళ్ళే ప్రయత్నం అయితే చేయమాకండి. ఇలాంటి సాహసాలు నాలాగా. చిన్న చిన్న దోమలు, ఈగలు ఒకటే వస్తూ ఉన్నాయి. ఇది కథ. ఆ బావి ఎక్కడుందో ఏం కథ ఏంటో తెలీదు. ఎవరైనా మనిషి తోడుంటే బాగుండు. ఒక్కడిని అయిపోయాను. కొంచెం ముందుకెళ్ళా అనిపిస్తుంది కానీ ఎవరైనా ఒక్కళ్ళన్నా తోడుంటే బాగుంటుందని. పోయే కొద్దీ ఫ్రీగానే ఉంటుంది, అంత ఇబ్బంది ఏం లేదు. కానీ ఈగలు అయితే కంటి మీద బాగా ఇబ్బంది పెడుతున్నాయి. బహుశా బావిలు అంటే ఇలానే ఉంటాయేమో. కాకపోతే 80 సంవత్సరాల పైన అవుతుంది కదా బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలి. వర్షాలు పడ్డప్పుడు మట్టి అనేది బహుశా మనం చూసే గుంటల్లో బూడిపోయి ఉండొచ్చు. అవే బావిలు అనుకుంటున్నాం. అది గుంటలాగుంది అనమాట. అదంతా ఆ పక్క గట్టుంది, ఈ పక్క గట్టుంది, ఇది గుంతలాగుంది.
ఇవన్నీ మళ్ళీ ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ చిన్న చిన్న గుంటలు అయితే తీసున్నాయి, కానీ ప్రయత్నం చేసే వాళ్ళు ఒకళ్ళన్నా కనిపిస్తే బాగుండు. లోడ్ ఉంది మట్టి. స్ట్రైట్గా చేతులు పెట్టమాకండి ఎప్పుడు, ఇలా ఏముంటుందో తెలియదు ఇక్కడ. ఇంట్లో అమ్మ నాన్న, భార్య బిడ్డలు, స్నేహితులు, బంధువులు, ఎన్నో పనులు, అప్పులు, సమస్యలు ఉంటాయి. ఇలాంటి వీడియోస్ చూసి రామాకండి. నేనైతే మీకు అవే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటేనే, ఏదో పని లేని సమయంలో ఒక్కరోజు వచ్చి అలా దొరుకుతుందని నమ్మకంతో ప్లాన్ చేయండి. అదే పనిగా ఇదే ఆలోచనతో ఉండి రామాకండి. నాకు తెలిసినంతవరకు వాళ్ళే ఈ మట్టిని జల్లెడ పట్టి వదిలేశారంటే అర్థం చేసుకోండి ఎంత ఫ్రీగా వస్తుంది చూడండి. మట్టి ఎక్కడైనా చూడొచ్చు, మట్టి ఊరికనే ఇలా అయితే వచ్చేస్తుంది. ఈ కొండ కాదు, ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు మట్టిని జల్లెడ పట్టేశారన్నమాట. జల్లెడ పట్టిన మట్టిలో బై మిస్టేక్ ఏదైనా చిన్న చిన్న స్టోన్స్ దొరికే ఛాన్స్ ఉంటుందని చుట్టుపక్కల ప్రజల యొక్క నమ్మకంతో ఇక్కడ వచ్చి ప్రయత్నం చేస్తుంటారు. నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ దొరికిందని చెప్తాను ఈ వీడియోలో, అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకొని లొకేషన్ అడగవచ్చు. ఇక్కడైతే సిగ్నల్ ఉండదు, మెయిన్ మొబైల్ సిగ్నల్ ఉండదు. ఓకేనా, మొబైల్ సిగ్నల్ ఉండదు. నేనైతే కోళ్ళూరు పరిస్థితి ఎలా ఉంది, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, పడవలో వెళ్ళాలా, బండి మీద వెళ్తుందా, ఆటో వెళ్తుందా, ఇవన్నీ చూడటానికి కోసం ఒక అన్న కోసం వచ్చాను అనమాట. ఒక వీడియోలో కోళ్ళూరు వీడియో తీయమంటే అది దారిలో వెళ్తూ ఇక్కడైతే ఆగాను అనమాట. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి కూడా ఎటు నుంచి వెళ్ళాలో కూడా అర్థం కావలేదు. ఎటు చూసుకున్నా కూడా అదే దారిలో కనబడుతున్నాయి. ఇది పలరాయి. ఓ సైడ్ దొరికే ఛాన్స్ ఉంటుందంటారా? మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చి ప్రయత్నం చేసినటువంటి మనుషులు ఎవరైనా ఉంటే వీడియో చూసేవాళ్ళు వెంకటాయపాలెం ప్రాంతంలో దొరుకుతుందనుకుంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. లేదు దొరకదనుకుంటే దొరకదని కూడా మెసేజ్ చేయొచ్చు. ఇక్కడైతే కొంచెం నీట్గా ఉంది. అక్కడ కూడా ప్లేస్ చాలా బాగుంది, మంచిగా వెతికారు. పోయే కొద్ది దారి వస్తూనే ఉంది. ఎవరో చెట్టుకి గుర్తు పెట్టుకున్నారు, అంటే దారి మర్చిపోకుండా. ఈ చిన్న సాహసం మీకు నచ్చితే లైక్ చేయండి. కొంచెం పైకి వెళ్తే ఇంకొకటి చిన్న లోయ తీసింది అక్కడ. ఇక్కడ కూడా ఎవరో ప్రయత్నం చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వెంకటాయపాలెం అయితే సత్యమ్మ తల్లి గుడి దాటిన తర్వాత వచ్చే టర్నింగ్లో బెంచీలు ఉంటాయన్నమాట. అడవిలోకి కూలూరు వెళ్ళేదానికి ఆ బెంచీలు దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో ఉంది ఇదంతా. ఇది ఫ్రెండ్స్ సంగతి. ఒక్కళ్ళైతే రామాకండి. ఇక్కడ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే నా బ్యాడ్ లక్.